బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో పెళ్లిళ్లకు శుభకార్యాలకు హోటళ్లకు వెళ్లి పుష్టిగా మటన్ లాగించేస్తుంటాం. భోజన ప్రియులు రుచిని మాత్రమే ఆస్వాదిస్తారు. ఫలితంగా చాలా కాలంగా నిల్వ ఉంచిన మాంసాన్ని విచ్చలవిడిగా ఉండి వడ్డిస్తాయి హోటళ్లు. ఆ మటన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎన్ని రోజులు నిల్వ ఉంచారో కూడా ఆలోచించాం. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం ఇలాంటి వ్యాపారులపై నిఘా పెట్టారు. హైదరాబాద్ పాత బస్తీ డబీర్పురాలో చాలా కాలంగా నిల్వ ఉంచిన మటన్ను టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఈగలు ముసురుతున్న మాంసపు నిల్వలు భారీగా కనిపించాయి. అక్రమ నిల్వల వ్యాపారి ముస్బావుద్దీన్ గోడౌన్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది దాడి నిర్వహించి మాంసపు నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, మరి పాత బస్తీలో కూడా పెద్ద మొత్తంలో నిర్వహించిన అటు మాంసాన్ని అయితే అటు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. సుమారుగా ఎన్ని గోడౌన్స్ లో ఇది జరుగుతుంది, ఎప్పటి నుంచి కూడా ఇలా నిల్వ ఉంచుతున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిల్వ ఉంచినటువంటి మటన్ తో పాటు మాంసము నిల్వ ఉంచినటువంటి గోడౌన్ల పైన జిహెచ్ఎంసీతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం మంగళహాట్ లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినటువంటి మటన్ కి సంబంధించిన విడివిడి భాగాలు తల కావచ్చు, పొట్టేలు, కాలు, ఇతర భాగాలకు సంబంధించిన నిల్వలన్నీ కూడా అధికారులు చాలా రోజుల నుంచి ఇక్కడ గోడౌన్ లో వాళ్ళు దాచిపెట్టారు. సమయానికి అనుగుణంగా అవి తీసుకొని అవి పూర్తి స్థాయిలో దుర్వాసన వస్తున్నా కానీ మళ్ళీ వాటిని తీసుకువచ్చి కడిగి మళ్ళీ వాళ్ళని జనాలకు అమ్ముతున్నారు. రద్దీగా ఉండేటువంటి మార్కెట్లకు అమ్ముతున్నారు అని అధికారులు గుర్తించి అక్కడ రేడ్ చేసి అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ డబుల్పురాలో కూడా అట్లాంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో నాన్ వెజ్ ప్రియులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అక్కడ పాయ కావచ్చు, లేకపోతే తలకాయ కూర కావచ్చు, ఇట్లా కాళ్ళు ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటారు. అట్లాంటి భోజన ప్రియులు కావచ్చు హోటల్స్ ని క్యాష్ చేసుకునేందుకు చాలా మంది అక్రమార్కులు గోడౌన్ లో అనేక రోజుల నుంచి నిల్వ ఉన్నటువంటి మాంసంకు సంబంధించిన భాగాలన్నీ కూడా నిల్వ ఉంచారు. సో ఇవాళ టాస్క్ ఫోర్స్ తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో అవన్నీ కూడా ఆ వివిధ భాగాలకు సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. ప్రజారోగ్యం పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీసులు కానీ సీరియస్ గా ఫోకస్ పెడుతుంటే ఇట్లా కొంతమంది మాత్రం నిల్వ ఉన్నటువంటి మటన్ కావచ్చు, మాంసంకి సంబంధించినటువంటి పార్ట్స్ ఈ విధంగా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం మారుతున్నారు అని పోలీసులకు కూడా వాపోయారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇదే అంశాన్ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ దాడులు మరిన్ని ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏ హోటల్లో ఎక్కువగా నాన్ వెజ్ ఫేమస్ ఉంటుంది, అంటే అక్కడ జనాలు ఎక్కువ ఏ హోటల్కి వెళ్ళి ఎక్కువ తింటారు, వాళ్ళు ఎక్కడి నుంచి మటన్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకొస్తున్నారు, ఆ గోడౌన్స్ పైన ప్రత్యేకంగా నిఘా పెట్టబోతున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళు వచ్చేటువంటి మాంసం పైన ప్రత్యేకంగా నజర్ పెట్టబోతున్నామని ఇండైరెక్ట్ గా అధికారులు పోలీసులు చెప్తున్నారు. ఈ దాడులు కంటిన్యూగా మరికొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.